హాయ్ గాయ్స్, ఈ అడ్డంగా నడిచేదాన్ని పేరే పీత అంటారు. ఒక్క పీత కాదు, ఇంకా ఇక్కడ చాలా పీతలు ఉన్నాయి. మేము ఉండే దగ్గర అయితే పీతలు కానీ రొయ్యలు కానీ ఏం దొరకవు. అందుకని బందర్ దగ్గర చల్లపల్లిలో ఉండే మా మరియమ్మని పీతలు కావాలి అని అడిగితే తీసుకొచ్చింది. తీసుకురమ్మని అయితే చెప్పాను, కానీ అసలు ఈ పీతలు ఎప్పుడూ ట్రై చేయలేదు. మాకు ఫస్ట్ టైం ఇది. ఇవి ఇలా పాకుతుంటే మాకేదో వియర్డ్గా అనిపించింది. ఒళ్ళంతా ఏదో పాకుతున్నట్టు కొత్త కొత్తగా ఉంది. అసలు వీటి కాళ్ళనైతే ఫ్రీగా వదిలేశారు, కానీ వీటి కొండలు ఏవైతే ఇట్లా కరుస్తాయో వాటిని మాత్రం తాడుతో కట్టేసేయాలంట. ఇది చూడండి ఎలా వెళ్ళిపోతుందో. అది ఎలా నడుస్తుందో చూద్దామని చెప్పి ఒకటైతే మా డాడీ బయటికి తీసేశాడు. అది ఆడుకుంటూ ఉంది. చెప్పాను కదా మాకు ఫస్ట్ టైం అని ఇవి చూడడం. మా బుడ్డ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొచ్చి చూపిస్తున్నారు దీనికి. యాక్చువల్లీ వాటిని తెచ్చిన రోజు వంట చేద్దామని అసలు అనుకోలేదు. నెక్స్ట్ డే చేసుకుందాంలే అని వాటిని అట్లా పక్కన పెట్టేశాము. కానీ అనుకోకుండా మా అన్నయ్యను ఇంకా మా మామయ్య కానీ అప్పటికప్పుడు వాటిని క్లీన్ చేయడానికి రీజన్ ఏంటంటే అవి చూడడానికి చాలా కొత్తగా అనిపించాయి. ఎలా క్లీన్ చేస్తారో కూడా మాకు తెలియదు. వాళ్ళిద్దరూ అప్పటికప్పుడు అవి ఎలా చేస్తారో చూడాలి అని కూర్చున్నారు. ఇంకా మా పెద్దమ్మకు కూడా అవి చేయడం ఫస్ట్ టైం అంట, అందుకనే క్లీన్ చేసింది. అదే అమ్మే వాళ్ళైతే ఫట్ అని మొత్తం తెంచేసేస్తారు. మా వాళ్ళైతే కొత్త కొత్త ప్రయోగం చేసినట్టు కటింగ్ బ్లేయర్లు కట్టర్లు అన్నీ పట్టుకొని తెంచేస్తూ ఉన్నారు వాటిని. కానీ పని అవ్వలేదు. మొత్తానికి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 10-10:30 అయినట్టుంది. నైట్ కర్రీ అయ్యేసరికి 11:30 అయ్యింది. ఇంకో కామెడీ విషయం ఏంటంటే ఒక పీత మాత్రం ఎస్కేప్ అయ్యింది. ఎలా అన్ని పీతల్ని ఒక కవర్లో వేసి గాలాడితే అవి బతుకుతాయి కదా అని చెప్పి కవర్ ఓపెన్లో పెట్టిందంట. ఒక పీత మాత్రం బస్సులో నుంచి దిగి వెళ్ళిపోయిందంట బయటికి. అది తప్పించుకున్న పీతకి కొండలు కట్టేసి ఉంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ విప్పించుకొని ఉంటే మాత్రం ఎవరో ఒకరిని ఖచ్చితంగా కొరికేస్తుంది అది. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, కానీ అయ్యేసరికి 11:30 అయ్యింది. చేసిన లేటెస్ట్గా ఉన్నట్టు కర్రీ టేస్ట్ మాత్రం సూపర్.